బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా నిలిచిన కళ్యాణ్ పడాల ప్రయాణం ఒక సామాన్యుడి అసామాన్య విజయానికి నిలువెత్తు నిదర్శనం. విజయనగరం జిల్లాకు చెందిన మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన కళ్యాణ్ దేశ సేవ చేయాలనే లక్ష్యంతో ఇండియన్ ఆర్మీలో జవాన్గా చేరాడు. అయితే నటనపై ఉన్న మక్కువతో బిగ్ బాస్ నిర్వహించిన అగ్ని పరీక్ష అనే మినీ సెలక్షన్ ప్రాసెస్లో పాల్గొని అక్కడ తన సత్తా చాటి కామనర్ కోటాలో మెయిన్ హౌస్లోకి అడుగుపెట్టారు. హౌస్లోకి వచ్చిన తొలి రోజుల్లో పెద్దగా ఎవరితో కలవకపోయినా తనదైన మౌనంతోనే మిగతా వారి స్ట్రాటజీలను గమనించేవాడు. నా మాటలు కాదు, నా ఆట చూడండి అనే సిద్ధాంతంతో అతను ముందుకు సాగాడు. కళ్యాణ్ గేమ్ ప్లాన్ పూర్తిగా ఫిజికల్ టాస్క్ల మీదే ఆధారపడి సాగింది. ఆర్మీలో తాను పొందిన కఠిన శిక్షణ హౌస్లోని ఫిజికల్ ఛాలెంజ్లను ఎదుర్కోవడంలో అతనికి ఎంతో సహాయపడింది. కెప్టెన్సీ టాస్కుల్లో మరియు రేషన్ కోసం జరిగిన పోరాటాల్లో అతను చూపించిన మొండి ధైర్యం, కండబలం తోటి కంటెస్టెంట్లను ఆశ్చర్యపరిచేలా ఉండేవి. ముఖ్యంగా ఫినాలేకి కొద్ది రోజుల ముందు జరిగిన ఒక టాస్కుల్లో తలకు బలమైన గాయమైనప్పటికీ డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నా వినకుండా తలకు బ్యాండెడ్ కట్టుకొని మరీ గేమ్ ఆడిన తీరు ప్రేక్షకుల్లో అతనిపై విపరీతమైన గౌరవాన్ని, సానుభూతిని పెంచింది. ఈ ఒక్క సంఘటనే అతని టైటిల్ రేసులో అందరికంటే ముందు నిలబెట్టింది. హౌస్లో సంబంధాల విషయానికి వస్తే మొదట్లో తనుజ పుట్టస్వామితో మంచి స్నేహం ఉన్న గేమ్ గొడవల వల్ల అది శత్రుత్వంగా మారింది. అలాగే కిచెన్ విషయంలో పెత్తనం చలాయించే సంజన గల్రానిని ఎదిరించిన ఏకైక వ్యక్తి కళ్యాణ్. మాటల కన్నా చేతలే ముఖ్యమని నమ్మిన కళ్యాణ్ అనవసరమైన డ్రామాలకు దూరంగా ఉంటూ నిజాయితీగా ఆడాడు. చివరగా గ్రాండ్ ఫినాలే వేదికపై నాగార్జున చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు. ఇది నా గెలుపు కాదు, నన్ను నమ్మిన ప్రతి సామాన్యుడి గెలుపు అని అతను చెప్పిన మాటలు సీజన్కి హైలైట్గా నిలిచాయి. సెలబ్రిటీల డామినేషన్ను తట్టుకుని ఒక జవాన్ విజేతగా నిలవడం బిగ్ బాస్ చరిత్రలోనే ఒక మైలురాయి.